హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలు, ఏపీ పోలీస్ ఉద్యోగాలు, అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము. లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ మోడల్ పేపర్స్ అండి, యాజ్ పర్ సిలబస్ అయితే ఉంటాయి. ఎవరు కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా మీకోసం అప్డేట్ అయితే చేస్తున్నాను. సో ప్రతిరోజు వీడియోస్ ఫాలో అవ్వండి. ఎగ్జామ్ వరకు కూడా మనము ఇదే విధంగా క్లాసెస్ అయితే చెప్పడము జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదండి, వీడియో మొదటిసారి చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే డైరెక్ట్ మీ మొబైల్కే క్లాసెస్ అన్నీ కూడా వస్తాయి. ఉచిత మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు, లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కు 21కి ఆర్టికల్ నెంబర్ 21కి మూలం ఏంటి? సరైన సమాధానం అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అర్థము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగము 1935 భారత ప్రభుత్వ చట్టానికి నకలు కాపీగా చెప్పుకుంటాము. ఓకేనా, అంటే అప్పటికే 1935 నాటికే వివిధ దేశాల నుంచి చాలా అంశాలు స్వీకరించి 1935 భారత ప్రభుత్వ చట్టంలో జోడించడం జరిగింది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా మనము భారత ప్రభుత్వ చట్టం 1935నే అమలు చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని చేంజెస్ అయితే చేసి. ఓకేనా, మరి 60కి పైగా దేశాల నుంచి, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాల నుంచి మనము చాలా అంశాలను తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో భారత రాజ్యాంగము అతి పెద్ద రాజ్యాంగం అండి. అతి చిన్న రాజ్యాంగము మరి అమెరికా రాజ్యాంగం అయితే ఉంటుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ 1, ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు కృష్ణ గారికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆన్సర్ 2009వ సంవత్సరంలో మరి వీరికి పద్మభూషణ్ అవార్డు అయితే భారత ప్రభుత్వం ప్రకటించడము జరిగింది. నెక్స్ట్ 1, ప్రముఖ జానపద కళారూపం బుర్రకథ పితామహుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటది? బుర్రకథ యొక్క పితామహుడు ఎవరు? మూడోది ఆప్షన్ 2 అండి, షేక్ నాజర్ గారు. ఓకేనా, షేక్ నాజర్ గారిని మరి బుర్రకథ పితామహుడిగా మనమైతే చెప్పుకుంటాము. మరి ఇదే తరహాకు చెందినటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకటైతే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, హరికథ. అదేంటి? హరికథ. మరి హరికథ పితామహుడు ఎవరండి? కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే, లేదా హరికథ అని కామెంట్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 1, డ్రై క్లీనింగ్లో ద్రావణిగా దీనిని ఉపయోగిస్తారు. డ్రై క్లీనింగ్లో దేనండి? ఆప్షన్ 3, పెట్రోల్ లేదా బెంజిన్ కూడా ఉపయోగించడం జరుగుతుందండి. పెట్రోల్ మరియు బెంజిన్ వాటిని మరి ఇందులో ఉపయోగిస్తారు. కెరోసిన్, డీజిల్ అయితే ఉపయోగించారండి, ఓన్లీ పెట్రోల్ లేదా బెంజిన్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ 1, ప్రకృతి ప్రమాదాల ఫలితంగా ఏర్పడే భూతాపాలు ప్రపంచ విపత్తులో ఎంత శాతం ఉన్నాయి? ఆప్షన్ 2 4% ఉన్నాయి. నెక్స్ట్ 1,
మన దేశంలో విపత్తు నిర్వహణ సంస్థలో సంస్థాగత మార్పులు సూచించుటకు ఉన్నత అధికార కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1999. నెక్స్ట్, ఆస్ట్రేలియాలో చక్రవాతాలను ఏమని పిలుస్తారు? అంటే తుఫాన్లు అండి. ఓకేనా, చక్రవాతాలు అంటే ఏంటి? తుఫాన్లు. మరి ఆస్ట్రేలియా ఖండంలో ఏమని పిలుస్తారు? ఇది ఒక ఖండ దేశం అండి, ఖండాలలో అతి చిన్న ఖండము. సో ఖండ దేశంగా దీనికైతే పేరు. ఆప్షన్ 1 విల్లి విల్లి అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, సునామీ అలలు దేని వల్ల ఉద్భవిస్తాయి? ఆప్షన్ 4 పైవన్నీ. సముద్ర గర్భంలో భూకంపాలు, అగ్ని సంబంధ పగుళ్ళు, భూపాతాలు, వీటన్నిటి వల్ల భూకంపాలు అయితే, సునామీలు అయితే సంభవిస్తాయి. ఈ సునామీ అనేటువంటి వర్డ్ని జపనీస్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. సునామీ అంటే పెద్ద అల అని అర్థము. చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రబలమైన సునామీలు దేని వల్ల కలుగుతాయి? అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి సునామీలు. 9వది ఆన్సర్ ఆప్షన్ 2 భూకంపాలు అండి. సముద్ర గర్భంలో భూకంపాలు ఏర్పడడం వల్ల అత్యంత ప్రమాదకరమైన సునామీలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల కరోనా తీవ్ర రూపం దాల్చడంతో లాక్డౌన్ విధించిన దేశము. ఆల్రెడీ లాక్డౌన్లోనే ఉందండి ప్రజెంట్ ఆ దేశం. మరి ఏంటి? ఇంకేంటి? కరోనా దేశం చైనా. చైనాలో లాక్డౌన్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇంకా కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్ వన్, కరువు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ 1 ఎక్కువగా ఆవిరి కావడము. ఓకే, ఎక్కువగా ఆవిరి కావడం. నీరు అనేది ఆవిరి కావడమే ప్రధాన కారణం. నీరు ఆవిరైనప్పుడు మరి భూమిపై ఉన్నటువంటి చాలా వరకు నీటి వనరులు, బావులు కావచ్చు, గుట్ట బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నదులు కావచ్చు, అన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రధాన కారక విపత్తు దేనిని చెప్పుకోవచ్చు? 11వది సరైన సమాధానం ఆప్షన్ 1 వరద. వరద అండి ప్రధాన కారక విపత్తుగా, మానవ కారక విపత్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకండి వరదలే ఎందుకు? 12వది కదా, మానవ కారక విపత్తు అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే మన ద్వారా జరుగుతుంది, ప్రకృతి సిద్ధంగా కాదు. అంటే బాంబు పేలుడు అండి కదా, బాంబు పేలుడు అనేది మానవ కారక విపత్తుగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, మిగతా అన్ని కూడా వరదలు, భూకంపాలు, కరువులు ఇవన్నీ కూడా ప్రకృతి అండి. ఓకే, ప్రకృతి వల్ల సంభవిస్తాయి. సిలికాన్ సిటీ అని ఏ భారతదేశ నగరాన్ని అభివర్ణిస్తారు? సిలికాన్ సిటీ. ఆప్షన్ 2 బెంగళూరు. నెక్స్ట్ వన్, ఆల్కహాల్ను ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు? ఆల్కహాల్ అండి. 14వది ఆప్షన్ 3 కిణ్వనం ద్వారా తయారు చేస్తారు. పెట్రోల్ని తయారు చేయడానికి ఆంశిక స్వేదనం ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, దీర్ఘదృష్టి గల వారిలో ప్రతిబింబం ఏర్పడే చోటు. 15వది ఆప్షన్ 1 నేత్రపటలానికి వెనక వైపు ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్ ఏది? ఆప్షన్ 2 సి విటమిన్ అండి. విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి సి విటమిన్ అవసరము. విటమిన్ ఏ రసాయనిక నామము ఏంటి? ఆప్షన్ 3 రెటినాల్ అంటాం మనము, రెటినాల్. పీయూష గ్రంథి మెదడులో ఏ ప్రాంతంలో అతుక్కొని ఉంటుంది? చిన్న బఠానీ గింజ ఆకారంలో ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ 4 హైపోథాలమస్కి అతుక్కొని ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో కలిగేటువంటి వ్యాధి ఏది? ఆప్షన్ 4 క్వాషియోర్కర్. క్వాషియోర్కర్ ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది. ప్రోటీన్లు ప్లస్ క్యాలరీస్ లోపం వల్ల వచ్చేది మెరాస్మస్. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, హెలికాప్టర్ను కనుగొన్నవారు ఎవరు? హెలికాప్టర్. ఆప్షన్ 1 ఓమిచిన్ అనేటువంటి వారు కనుగొన్నారు. నెక్స్ట్ వన్, సిక్రీ దేవి శాంక్చురీ ఏ రాష్ట్రంలో కలదు? సిక్రీ దేవి. ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్లో కలదు. మలేరియా పరాన్న జీవిని కనిపించిన వారు ఎవరు? ఆప్షన్ 1 సర్ రొనాల్డ్ రాస్. ఎక్కడ కనుగొన్నారండి? సికింద్రాబాద్లోనే. నెక్స్ట్ వన్, దంతాల పగుళ్ళు ఏర్పడకుండా చేసేది ఏది? ఆప్షన్ 2 ఫ్లోరెన్. నెక్స్ట్ వన్,
పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పక్షుల గురించి తెలియజేసే శాస్త్రము. ఆప్షన్ 2 ఆర్నథాలజీ. ఆర్నథాలజీ. ఎలుకల వలన వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఎలుకల వలన, ర్యాట్స్. ఆప్షన్ 2 25ది ఆప్షన్ 3 అండి, ప్లేగు వ్యాధి. ఓకే, ప్లేగు వ్యాధి. దీంట్లో కీలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇక్కడ 2 అని ఇచ్చారు, కలర్ అని ఇచ్చారు, కానీ కాదు, ప్లేగు. ఇది 3 ఒకటి ఎడిట్ చేసుకోవాలి. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా 3 అని ఎడిట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు. ఆప్షన్ 2 32 సార్లు కొట్టుకుంటుందండి. ఓకే, శ్వాసించడం అయితే జరుగుతుంది. ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆప్షన్ 1 ఆక్సాలోఫైట్స్ అంటారండి. ఆక్సాలోఫైట్స్. నెక్స్ట్ వన్. కీటకాలలో విసర్జక అవయవములను ఏమంటారు? కీటకాలలో ఆప్షన్ 4 మాల్పీజియన్ నాళికలు అంటారు. ఏమంటారు? మాల్పీజియన్ నాళికలు. నెక్స్ట్ వన్. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 3 ప్లేగు. ఓకే, ప్లేగు గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యాధి. నెక్స్ట్ వన్. శరీరం వలయాల ఖండితాలతో నిర్మితమై ఉండే జీవులు. ఆప్షన్ 1 అనిలెడా జీవులు. ఏంటంటే అవి? అనిలెడా జీవులు. నెక్స్ట్ వన్. భారత కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? 31వ ఆప్షన్ 1 కటక్ అండి. ఎక్కడ? ఒడిషా, కటక్. మానవుని పెద్ద పేగులో జీవించే పరాన్న జీవి ఏది? ఆన్సర్ ఎంటమీబా ఎస్టలేటికా అంటారండి. ఓకేనా, జిగట విరేచనాలు కావడానికి ప్రధాన కారణము ఎంటమీబా ఎస్టలేటికానే. నెక్స్ట్ వన్. భారతదేశంలో అత్యల్ప అటవీ భూమి గల రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ 2 హర్యానా అండి. హర్యానాలో అడవులు ఉండవు. ఓకే, గమనించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతము ఏంటండి? ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 3 35ది ఆప్షన్ 3 అండి, మిజోరాం. అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్నటువంటి రాష్ట్రం అంట మిజోరాం అండి. చిన్న రాష్ట్రాల జాబితాలో యాక్చువల్గా మిజోరాము, పెద్ద రాష్ట్రాల జాబితాలో అయితే పంజాబ్ వస్తుందండి. ఓకేనా, బట్ ఇక్కడైతే మిజోరాం కూడా ఇచ్చారు ఆప్షన్లో, ఒకటి మిజోరామే తీసుకుంటే సరిపోతుంది. సాంద్రత అడిగారు కాబట్టి. ఓకేనా, నీటిపారుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రం అంటే పంజాబ్ అని పెట్టుకోవచ్చు, లేదా సాంద్రత డెన్సిటీ అడిగారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి టోటల్ ప్లేస్, ఆ విస్తీర్ణము ప్లస్ అక్కడ లభించినటువంటి నీరు, రెండింటిని చూస్తే మనం సాంద్రతతో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో ఎక్కువగా ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తున్న ఖనిజము. ఆన్సర్ ఆప్షన్ 1 బొగ్గు అండి. థర్మల్ విద్యుతే కదా మనం ఆల్మోస్ట్ ఉపయోగించేది ప్రజెంట్. నెక్స్ట్ వన్. మజాగావ్ డాక్యార్డ్ ఎక్కడ కలదు? మజాగావ్ డాక్యార్డ్ 37. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ముంబైలో ఉంది. నెక్స్ట్ వన్. భారతదేశంలో సముద్ర తీరం గల రాష్ట్రాలు ఎన్నండి? ఆప్షన్ 2 9 రాష్ట్రాలు అయితే కలవు. మరి అత్యధిక తీరరేఖ కలిగినది గుజరాత్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వన్. బిలాయ్ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? బిలాయ్ 39. ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్. రైలు మార్గాల నిడివి అత్యధికంగా కలిగిన రాష్ట్రము. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం ఏది? 41 ఆప్షన్ 4 తమిళనాడు అండి. ఒకవేళ కేరళ ఇచ్చుంటే ఆన్సర్ కేరళనే అయ్యేది. కేరళ ఇవ్వలేదు కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంది అని చూసుకుంటే తమిళనాడు అవుతుంది. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు మన క్వశ్చన్. మన దేశంలో ద్రవ్యాధికారం గల బ్యాంక్ ఏది? ద్రవ్యాధికారము. ఆప్షన్ 2 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు దీన్ని, సెంట్రల్ బ్యాంక్ అని కూడా అంటారు. నానాజాతి సమితి ఏర్పాటు కావడానికి కృషి చేసిన వారు ఎవరు? నానాజాతి సమితి 43వది ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్రో విల్సన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, వుడ్రో విల్సన్. పంచశీల ఒప్పందము రూపశిల్పి ఎవరు? ఆప్షన్ 3 అండి జవహర్లాల్ నెహ్రూ. ఏ దేశంతో పంచశీల ఒప్పందం చేసుకున్నామండి?
చైనాతో. ఓకే. 1880లో పూనా సార్వజనిక సభను నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్ 1 మహాదేవ గోవింద రణడే. జలియన్ వాలాబాగ్ దురంతము ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 2 1919 ఏప్రిల్ 13. బెంగాల్ విభజనకు కారకుడైనటువంటి వైస్రా ఎవరండి? లార్డ్ కర్జన్ అండి, కర్జన్. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఎన్ని? 48. ఆప్షన్ 2 అండి, 22 భాషలను గుర్తించింది. మన దేశంలో మొదటగా ఏ సంవత్సరంలో అణు విస్ఫోటన పరీక్ష నిర్వహించింది? ఆప్షన్ 1 1975 పోఖ్రాన్ అండి. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుతో 1975లో మరి నిర్వహించడం అయితే జరిగింది. సో ఇది 75 74 ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, 75 74. నెక్స్ట్ వన్, సార్క్ ఎప్పుడు ఏర్పడింది? 50వ ఆప్షన్ 3 1985. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లింక్ ఇందులో పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.